ఇంటి వారంతా ఆరోగ్యంగా ఉండాలి, తన పిల్లలు బలంగా ఎదగాలి అన్న ఆలోచన ఏ తల్లికైనా ఉంటుంది. అలాంటి ప్రేమతోనే కృష్ణా జిల్లా మల్లవల్లికి చెందిన కాజా పద్మావతి ప్రయాణం మొదలైంది. వంటింట్లో ప్రతిరోజు కొత్త కొత్త ఆరోగ్య చిట్కాలు ప్రయోగిస్తూ మొదట కుటుంబానికే పరిమితమైన ఆ ఆరోగ్య రహస్యం తర్వాత గ్రామానికి, రాష్ట్రాలకు చేరింది. నమస్తే, నేను మీ యాలి. కృషి ఉంటే ఏదైనా సాధించగలం అనడానికి నిరసం ఆ మహిళ. తన ఇంట్లో కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంట్లో చిట్కాలతో తయారు చేసిన చిరుధాన్యాల యొక్క ప్రొడక్ట్ నేడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక శ్రీ సూర్య ఫుడ్ కంపెనీ ద్వారా పరిచయం చేస్తున్నారు. నిజంగా ఆవిడ సక్సెస్ జర్నీ ఎలా ఉంది, ఆవిడ ఎటువంటి చిట్కాలు చేస్తున్నారు, వాట్స్ ది స్టోరీ. పిల్లల బరువు సరిగ్గా ఉండాలి, రోగనిరోధక శక్తి పెరగాలి అన్న ధ్యేయంతో రాగి మాల్ట్ సహా అనేక ఆరోగ్యకర దినుసులతో ప్రత్యేక పౌడర్లు తయారు చేయడం ప్రారంభించారు పద్మావతి. ఇవి ఇంట్లో మంచి ఫలితాలు ఇవ్వడంతో అందరికీ అందించాలని సంకల్పించారు. కేవలం 11,000 రూపాయలతో 2005లో సూర్య హోమ్ ఫుడ్స్ను ఆరంభించారు. క్రమంగా ఈ ప్రొడక్ట్స్కు ప్రజాదరణ పెరిగింది. 2018లో పారిశ్రామిక వాడలో పెద్ద పరిశ్రమను నెలకొల్పారు. హోల్సేల్ మార్కెట్లలోంచి ఉత్తమమైన దినుసులు, డ్రై ఫ్రూట్స్ సేకరించి వాటిని మొలకెత్తించి సోలార్ ఆధారిత టెంపరేచర్ కంట్రోల్ డ్రయర్లలో ఎండబెట్టి ప్రత్యేక యంత్రాలతో పౌడర్ చేసి ప్యాక్ చేసి వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే మిల్లెట్స్తో పాటు అన్ని గింజలను మొక్కలు వచ్చేదాకా ఉంచి ఆ తర్వాత ఎండబెడతామని చెప్పారు. అదే తమ సీక్రెట్ అన్నారు పద్మావతి. బయట వాళ్ళు మామూలుగా రైతు దగ్గర నుంచి తెచ్చుకుని క్లీన్ చేసేసి చేసేస్తారు. మేము అలా కాదు, తెచ్చిన గింజల్ని సిరల్స్ని కానీ మిల్లెట్స్ని కానీ గ్రెయిన్స్ని కానీ ఏ అయినా సరే నానబెడతాం. ఒక 6 to 8 hours నానబెడతాం. నానబెట్టిన వాటిని గాలించేసేసి మొలక కట్టిస్తాం. మొలక వచ్చినట్టు ఏ గింజ ఎంత ఉందో అంతే మొలక రానిస్తాం. వచ్చినట్టు సోలార్ డ్రైయర్స్లో ఎండబెడతాం. సోలార్ డ్రైయర్స్ ఎండినాక దాన్ని ఆ సోలార్ డ్రైయర్స్ అనేది మనం ఎండబెట్టి వచ్చేసినాక మళ్ళీ తిరిగి ఎండే వరకు మేము దాంట్లో కూడా వెళ్ళాం. అంత నీట్గా ఉంటాయి, బయట మన ఇంటికన్నా నీట్గా ఉంటాయి. సోలార్ డ్రైయర్స్ అనేవి సన్ డైరెక్ట్గా పడదు. సన్లో మనం ఎండబెట్టడం వల్ల కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ పోగొట్టుకుంటాం. అలా కాకుండా హైజీనిక్గా ఉంటుంది. సన్ రేస్ పడవు డైరెక్ట్గా, అందుకని ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న మన ప్రోడక్ట్ని తాగగలుగుతాము. అది మా ప్రత్యేకత అండి. మొలకలు వచ్చినాక తయారవటమే మా ప్రత్యేకత. శ్రీనివాస బ్రాండ్ తోటి మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ మేజర్ సూపర్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా జర్నీ చేస్తామంటే నా పిల్లలే నాకు టార్గెట్ పెట్టుకున్నా. ఫస్ట్ నా పిల్లలకి మంచి గ్రోత్ వచ్చింది, మంచి హెల్తీగా ఉన్నారు, అందరికీ ఎందుకు ఇవ్వకూడదు. నాకు తర్వాత నా పిల్లలు ఎదిగి పిల్లలు పుట్టినాక మా మనవరాలు కూడా అన్నప్రాసనకు నడిసే అంత నా ప్రోడక్ట్లో ఉందని చెప్పి ఇంకా కసి పెరిగింది నాకు. అందరికీ ఇవ్వాల్సిందే. ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడ కనపడినా సరే నేను ఊరికైనా పంపిస్తాను, వాడండి, తాగమ్మా, మంచిదమ్మా, చాలా మంచిదమ్మా అని చెప్తాను. కనపడితే ప్రెగ్నెంట్, నిజంగా అది నిజం. ప్రెగ్నెంట్ లేడీ కనపడితే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, ఎదిగే పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్కి కానీ, న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందమ్మా. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలకే డిమాండ్ పెరగడంతో పద్మావతి ఉత్పత్తులకు కొత్త మార్కెట్ లభించింది. ప్రస్తుతం ఆమె చిరుధాన్యాలు, సొంటి, సోయా, డ్రై ఫ్రూట్స్తో కలిపి 15 రకాల ఆరోగ్య పౌడర్లు తయారు చేస్తున్నారు. దేశం నలుమూలలే కాకుండా విదేశాలకు కూడా కొరియర్ చేస్తున్నారు. ఒక 10 మంది ఏమో వస్తారు, డైరెక్ట్గా రోజు వస్తారు. ఒక 10-15 మంది ఇండైరెక్ట్గా తీసుకుంటాను. అంటే వర్క్ స్ట్రెస్ని బట్టి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఇంకా కనీసం ఒక 25 మంది దాకా నా దగ్గర ఉపాధి అవుతుంది. దాని చుట్టుపక్కల నా ద్వారా షాపులకి వెళ్ళి షాపుల ద్వారా ఎంతమందో జరుగుతుంది. 2 రాష్ట్రాలు ఫుల్గా ప్రతి సూపర్ మార్కెట్లోనూ ఉన్నాయి. చిన్న చిన్న షాపుల్లో అయితే తిరిగి నా ఏజ్ని వల్ల నేను ఇవ్వలేకపోతున్నా. కానీ మేజర్ సూపర్ మార్కెట్లు అన్నిట్లోనూ సూపర్ మార్కెట్లు మాత్రం నాకు హైదరాబాదు, వైజాగ్, కర్నూలు, కడప, విదేశాలు మన ఆస్ట్రేలియాను అమెరికానండి ఎక్కువ. వాళ్ళ కొరియర్ ఇచ్చేస్తాను. విజయవాడ కొరియర్ ఉంది, ఆ కొరియర్ వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళని అడిగేస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. 10 కేజీలు తక్కువ పెట్టుకోరు. 10 కేజీల బాక్స్ అయితే వాళ్ళు కూడా ఫ్రీగానే తీసుకుంటారు. అదే తక్కువ కాస్ట్తో తీసుకుంటారు కొరియర్ సర్వీస్ వాళ్ళు కూడా. ఈ లోపు అయితే మాత్రం టూ మచ్ కాస్ట్ పడుతుంది. పద్మావతి మొదలుపెట్టిన కంపెనీలో 4-5 ఏళ్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారు.
హెల్దీ ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలిపారు. వారి ఇళ్లలో కూడా ఇలాంటి ఐడియాస్ను వాడుతున్నామన్నారు. ఫస్ట్ వచ్చినామంటే మొలకలు కట్టే గింజలు నానబెట్టుకుంటామండి. సాయంకాలం శుభ్రంగా వాటిని కడిగేసేసి మొలకలు కట్టుకుంటాం. వాటిని నెక్స్ట్ డే వాటి మొలకలను బట్టి సోలార్లో ఎండబెట్టుకొని అవి ఎండిన తర్వాత తీసుకొచ్చి రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ చేసిన వాటిని పౌడర్ చేస్తామండి. వాటిల్లో కూడా ఇంకా ఏమన్నా మంచి ప్రోడక్ట్ ఇది మేడం గారికి తెలిసిన దాన్ని బట్టి, ఆవిడ చదివిన దాన్ని బట్టి ఈ పసుపు మంచిది, ఇది నల్లేరు మంచిది, నల్ల పసుపు మంచిది అని మా తోటలోనే ఇక్కడే మా గ్రౌండ్లోనే వేసుకొని వాటిల్లోనే మేము కలుపు తీసుకుంటూ వాటిలో మేంగానే ఆర్గానిక్గానే మేము తయారు చేస్తున్నాం. తమవి నేచురల్ ప్రొడక్ట్స్ అని పద్మావతి భర్త రవిచంద్ర చెబుతున్నారు. తాము ఎలాంటి అడ్వర్టైజ్ చేయలేదని, వాడిన వారు ఒకరికొకరు చెప్పడంతోనే సక్సెస్ అయినట్లు ఆయన చెప్పారు. యాక్చువల్గా బేసికల్గా నేను ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్స్ లిమిటెడ్లో మెయింటెనెన్స్ ఇంజనీర్గా చేసేవాడిని. ఆ టైంలోనే మా మిస్సెస్ ఏం చేసిందంటే పిల్లల ఆరోగ్యం కోసమని ఇంట్లో రాగులు మొలకెత్తిచ్చి అవి చేసి హైట్ కోసమని హెల్తీగా ఉండడానికని నా అక్క కానీ చేసేది. అలా చేయటం ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంటు ఇంకో రకంగా దాన్ని బయటకు వచ్చింది. ఒక కమర్షియల్ షాప్కి వెళ్తే వాళ్ళు మేము ఇంట్లో పెట్టి కూర్చుంటే మీకేం వస్తుంది, అందరికి ఆరోగ్యాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా, బయటికి తీసుకురండి నేను మార్కెటింగ్ చేస్తాను అన్నాడండి 20 years క్రితం. అలా బయటకు వచ్చి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిందండి ఆ ప్రోడక్ట్. వాళ్ళ రిలేషను విజయ స్టోర్స్ అని, ఆయన ఆయుర్వేద మందులు అమ్ముతాడు. అలా అక్కడెవరో చూసి స్పెన్సర్లో పెట్టి స్పెన్సర్ నుంచి ఇట్లా ఒకళ్ళ ఆరోగ్యం కోసం కాకుండా నలుగురికి ఆరోగ్యం పంచుదాం, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు అని అన్నాం. బట్ మా ప్రోడక్ట్ చెప్పాలంటే గర్వంగా చెప్పగలమండి, ఏమీ అడల్ట్రేషన్ అనేది లేదండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. మంచి ప్రొడక్ట్స్ అందిస్తే తిరుగుండదని పద్మావతి నిరూపించారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆమె పనిచేస్తుండడం అందరికీ ఆదర్శమని చెప్పాలి. చూశారు కదా పద్మావతి గారి స్టోరీ. నిజంగా ఆవిడ కష్టంతో ఎంత దాకా వచ్చారంటే ఆవిడ కృషి ఫలమే. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తన ప్రోడక్ట్ని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మామూలు ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, మల్లవల్లి నుంచి.